విషయాన్ని మనం తెలుసుకుందాం. స్త్రీ జీవిత పరమార్థం అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. స్త్రీలు వారి జీవిత విధానాలు, ఎలాంటి జీవితాలు జీవిస్తూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించాలో మరి కొన్ని విషయాలను ఇవాళ మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే మరి నేటి కాలంలో ఉన్నతమైనటువంటి స్థితిలో స్త్రీలు కూడా వేటిలో మేము తగ్గిన వాళ్ళం కాదు అని అన్ని రంగాలలో, ఈ రంగం కాదని అన్ని రంగాలలో ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు. ఇది మాకు చేత కాదు అనే పరిస్థితి లేదు. మరి విమానాలను నడపగలుగుతున్నారు, అలాగే మరి అలాగే రైళ్ళలో కూడా డ్రైవర్లుగా వర్క్ చేస్తున్నారు. అలాగే పురుషులు చేయగలుగుతున్నటువంటి ఏ ఉద్యోగాలలోనైనా పోటీ పడి చేయగలిగిన సమర్థత సత్తా స్త్రీలలో కూడా ఉంది. అంతటి ఉన్నతమైన స్థితిలో ఎదుగుతున్నటువంటి ప్రతి స్త్రీ విషయంలో కూడా బైబిల్లో కూడా చాలా చక్కని విషయాలు రాయించాడు. అయితే స్త్రీలు వారి జీవిత విధానాలలో ఎలాంటి బాధ్యతలు కలిగి కొనసాగితే, ఎలాంటి విషయాల్లో ముందుకు సాగితే బాగుంటుందో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది స్త్రీల సభల్లోనే చెప్పొచ్చు కదండి, స్త్రీల వరకే కదా అని అనుకోకండి. పురుషులు కూడా కొన్ని వింటే తర్వాత పురుషుల జీవిత చరిత్ర కూడా తెలుసుకుందాం. కొన్ని విషయాలు పురుషులు కూడా వారు ఎలా ఉండాలో, ఎలాంటి ప్రవర్తనలో ఉండాలో అవి కూడా మనం త్వరలో తెలుసుకుందాం. మంచిది. మరి ఈ మాటల్లో మనం దేవుని గ్రంథంలో విందాం. ఎందుకంటే స్త్రీలు అనగానే మరి బాల్యం నుంచి పెరిగిన విధానాలు కానీ, జీవించే విధానంలో కానీ ఉన్నతంగా మరి గారాభంగా ఆడపిల్లల్ని అనగానే తల్లిదండ్రులు చాలా బాగా పెంచుకుంటారు. మన హిందూ దేశంలో ఆడపిల్ల అనగానే ఒక ధనవంతురాలుగా, ఒక లక్ష్మి అని చాలామంది హిందువుల్లో ధనలక్ష్మిగా భావిస్తారండి. మహాలక్ష్మి అని అంటారు. మహాలక్ష్మి పుట్టింది అని పేరుగా చూసుకుంటారు. ఈ మధ్యకాలంలో అయితే ఈ మహాలక్ష్ములు కాస్త మోడర్న్ మహాలక్ష్ములు అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో స్త్రీల పరిస్థితి ఉంది. చిన్నప్పటి నుంచి బాగా పెరుగుతారు, చాలా గారాభంగా ఉంటారు. నాన్నకంటే మహా ఇష్టం. ప్రతి ఆడపిల్లకి తండ్రి అంటే మహా ఇష్టం. మరి ఏ కుటుంబంలోనే అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ప్రతి ఆడపిల్ల తండ్రి అంటే మహా ఇష్టంతో పెరుగుతుంది, చాలా గారాభంగా పెరుగుతారు. పెరిగినంతకాలం ఉత్సాహంగా సంతోషంగా పెరుగుతుంటారు. కొన్ని నెలల్లో అయితే గారాభం ఎక్కువయ్యి 9-10 దాకా కూడా లేవరు. లేచిన మొదలుకొని ఏమంటారు తెలుసు, అమ్మ కాఫీ లేకపోతే టీ అని అడుగుతూ ఉంటుంటారు. ఆ తల్లి కోప్పడుతూ ఇస్తూ కూడా నిన్ను ఎవరు కట్టుకుంటారో కానీ వాడు అయిపోయినట్టే అంటుంటారండి. అంటే ప్రేమతో అంటుందో ద్వేషంతో అంటుందో తెలియదు, కానీ అక్కడ ఆ విధానంలో అంత గారాభంతో పెరుగుతుంది స్త్రీ. పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నత స్థితిలోకి ఎదుగుతూ మంచి చదువు చదివి మంచి ఉద్యోగాలు సాధించి గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఒకానొక నాటికి ఒక ఇంటికి ఇల్లాలుగా మారిపోతుంది. అంటే ఇంటి దగ్గర మన పుట్టింట్లో ఉన్న ఫ్రీడమ్, చాలామంది ఆడవాళ్ళకి పుట్టిళ్ళు అనగానే ఎంత తొందరగా రెడీ అవుతారో తెలుసండి. అమ్మోని ఇంటికాంచి కబురు వచ్చింది అనగానే వయసు పెరిగిపోయినా సరే, వృద్ధాప్యంలోకి వచ్చినా సరే, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తానని అనగానే గంట బట్టే మరి హడావుడిని అర్ధగంటలో పూర్తి చేసుకుంటారు. అదే అత్తవారింటికి అన్నా వేరే ఊరింటికి వెళ్ళాలన్నా కూడా ఒక గంటను పూట చేస్తారు ప్రయాణాని కోసం. అయినా చేస్తూనే ఉంటాం అన్నట్టుగా ఉంటారు. కానీ పుట్టిల్లు అనేటువంటి ఆ విధానంలో ఎంత ఆనందం అంటే అంత గారాభం. అక్కడికి వెళ్ళినా ఇంకే పని చేయరు, నేను పడుకుంటాను మీరు చేయండి పెట్టండి అని అంటారు. ఆడపిల్ల కదరా, ఎప్పటి నుంచో వచ్చింది రాక ఇంకా ఆడపిల్లతో పని ఏంటి అని అన్ని చేసి పెడుతుంటారు తల్లి. అలా గారాభంతో పెరిగేటువంటి ఏ స్త్రీ అయినా ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చినా మనం పేరులోనే పెట్టుకుంటాం కదండి ఆడపిల్లని. పేరులో కూడా ఎందుకు పెట్టారు, ఏడపిల్ల కాదు ఆడపిల్ల అని పేరులోనే పెట్టేస్తుంటారు. మరి ఎవరు పెట్టారో కానీ పేరు ఆడపిల్ల అని పెట్టేశారు. ఏడపిల్ల కాదు ఆడపిల్ల అని పెట్టేశారు ఆ పేరు. అప్పటి నుంచే ఈ ఆడపిల్ల అనే పేరుని కంటిన్యూ చేసేసారు. ఆడపిల్లగా వెళ్ళిపోతారు కదా అని ఉన్న కొద్ది రోజులు గారాభంగా అలార ముద్దుగా పెంచి పెరిగిన తర్వాత లేచి బెడ్ కాఫీ అడిగేటువంటి ఈమె వివాహం చేసుకున్న నాటి నుంచి ఆ ఇంటికి ఇల్లాలుగా మారిపోతుంది. ఎప్పుడైతే ఇల్లాలుగా మారిపోయిందో బెడ్ కాఫీ అడిగే ఆమె బెడ్ మీద ఉన్న వాళ్ళకి కాఫీ తయారు చేసి ఇచ్చే స్థాయికి ఎదిగిపోయింది. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి జీవితం వేరు, ఇప్పటి నుండి ఉండే జీవితం వేరుగా ఉందండి. అప్పటిదాకా అలార ముద్దుగా పెరిగింది, గారాభంగా పెరిగింది. అమ్మానాన్నల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కొట్టుకుంటూ గొడవలాడుకుంటూ ఉన్న ఈమె ఒక ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మాయిగా ఉన్న ఈమె ఇల్లాలుగా మారిపోయింది అనగానే ఇల్లాల జీవితాన్ని కొనసాగించే పరిస్థితికి వెళ్ళిన తర్వాత నుంచి ఆమె జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది.
ఒడిదుడుకులు, ఆటపాటలు, ఇవన్నింటిలో ఇక చిన్నప్పుడు జరిగినటువంటి సందర్భాలు గుర్తుపెట్టుకోవడం తప్ప అన్ని విషయాలు ఇక ఆలనాపాలు ఉండదు. స్నేహితులకు దూరం అయిపోతుంది, ఇంటి వాళ్ళకు దూరం అయిపోతుంది, బంధువులకు దూరం అయిపోతుంది, కన్న తల్లిదండ్రులకు దూరం అయిపోతుంది. చివరికి తాను కలగన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి విషయాలన్నీ మనసులో పెట్టుకొని మరొక ఊరు వెళ్ళిపోవాలి తప్ప తాను ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉండలేని స్థితిలో ఆ పరిస్థితులన్నింటినీ అలవాటు చేసుకోవడానికి ప్రారంభిస్తుంది. ఇష్టమైనటువంటి కూరలు వండుకోవడానికి లేని పరిస్థితి. ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే, పుట్టిన తర్వాత పిల్లలకు ఉపయోగపడే పిల్లలకు నచ్చినవి వండి పెట్టాలి, పిల్లలు పుట్టక ముందు భర్తకు నచ్చినవి అత్తమామలకు నచ్చినవి వండి పెట్టాలి, ఉన్నవాడితోనే సరిపెట్టుకొని తినాలనే స్థితికి వెళ్ళిపోతుంది స్త్రీ. మరి ఇంత గొప్పగా స్త్రీ జీవితం ఉంటే దేవుడు కూడా ఈ స్త్రీల విషయంలోనే మరికొన్ని గొప్ప విషయాలు చెప్పుకుంటూ వచ్చాడండి. యవనస్తురాలుగా ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని చెప్పినటువంటి ఈ దేవుడే బతికి బలంగా ఎదుగుతున్నటువంటి స్త్రీగా, విశ్వాస వీరురాలుగా, ఇల్లాలుగా అడుగుపెట్టిన తర్వాత ఆమె జీవిత విధానాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కని విషయాన్ని ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, కుటుంబ బాధ్యతలను ఎరిగినటువంటిగా స్త్రీగా ఉండటానికి దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి విషయాల్లో ఒక మాట సామెతల గ్రంథంలో చెప్పాడండి. ఎలాంటి జీవితం కొనసాగాలనో, ఎలా ఉండాలంటే, అప్పటిదాకా ఆటపాటలతో తిరిగినటువంటి ఆమె ఇల్లాలుగా మారిన తర్వాత ఆమె బాధ్యతలను ఒక్కసారిగా దేవుడు మీద పెట్టి ఈ భూమి మీద ప్రతి స్త్రీ ఇలాంటి భారము బాధ్యతలు కలిగి బ్రతికేదిగా ఉండాలంటూ ఒక మంచి మాట సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనంలో స్త్రీ గురించినటువంటి విషయాల్లో ఈ మాట చోటు చేశారు. ఏమండి, అప్పటిదాకా అల్లారుముద్దుగా గారాభంగా పెరిగినటువంటి ఈ స్త్రీయే ఇక ఏమైపోయింది? గుణవతి కలిగినటువంటి, చూడండి ఏమన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యం. ముత్యములు ఎంత ఉంటుంది? విలువ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. ఇక ఆ వాటిని స్థాయిని మించినటువంటిది ఎవరిమే? గుణవతి. అప్పటిదాకా అల్లారుముద్దుగా పెరిగిన ఈ అమ్మాయే ఒక గుణవతి స్థాయికి ఎదిగిపోవాలి. గుణవంతురాలుగా అవ్వాలంటే ఆమె విలువ ఎలా ఉంటుందంటని? అమూల్యం అంటండి, వెలకట్టలేనటువంటిది. మన పుస్తకాల్లో బీఓలో వచ్చినటువంటి ముద్రింపడిన పుస్తకాల్లో వెల అని రాసేసి దాని మీద ఏమంటారు తెలుసా? అమూల్యం అని రాస్తారండి. అంటే అర్థమైంది, ఇది వెలకట్టి కొనేది కాదు, వెలకట్టలేని స్థితిలో ఉంది. ఎవరు? గుణవతి అయిన భార్య. అంటే అరుదంటే దొరికిద్దా? దొరకనటువంటిది. చాలా ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరకనటువంటి గుణగణాలు కలిగినటువంటి స్త్రీ దొరకడం గొప్ప భాగ్యం అండి. చాలామంది ఈ మధ్యకాలంలో మొన్నటిదినమే ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం ప్రేమికుల రోజు అని ఒక పేరు పెట్టారు. నవంబర్ 14. ఆ రోజు ఏంటంటే సారీ అది మర్చిపోతాను. ఫిబ్రవరి 14, నవంబర్ 14 అంటే మన చిల్డ్రన్స్ డే ఉందనుకుంటా. మరి వ్యాలెంటైన్స్ డే అని ఫిబ్రవరి 14 అన్నారు. దానికి ఒక వారం నుంచి పండగలా చేస్తున్నారండి. ఒక రోజు అంట ఫ్లవర్స్ డే అంట, దాన్నే రోజ్ డే అంటారు. తర్వాత రోజు ప్రపోజ్ డే, అంటే వారానికి ముందు ప్రేమించడమా. ఓ రోజా ఇవ్వడానికి ఒక రోజు, దాన్ని ప్రపోజ్ చేయడానికి ఒక రోజు, ఆ తర్వాత ఏదో మీకే బాగా తెలుసు. భయపడిపోతున్నారా? పర్వాలేదు చెప్పండి. ఒక రోజు చాక్లెట్ డే అంట, ఒక రోజు టెడ్డీ డే అంట, ఇంకో రోజు ఏదో ఉంది. మరి ఒక రోజు హగ్ డే అంట, ఒక రోజు కిస్ డే అంట, ఇంకో రోజు ప్రామిస్ డే అంట. ఇన్ని డేలంటే ఈ వారం రోజుల ప్రేమ ఎంతకాలం ఉంటుంది? మన పిల్లలు పాఠాలు రాశారు కదా, మన ప్రేమ పాటల్లో ఒక పాట రాశారు బియోలో. ఆ పాటలో కూడా ఏముంటుందండి? నచ్చినోడేమో ప్రేమ ఉన్నోడేమో ఐఫోన్ కొనిస్తాడంట, లేనోడేమో ఐస్ క్రీమ్ కొని పెడతాడంట. ఇందులో ఏది ఇచ్చినా కానీ ప్రేమలో తేడా లేదంట అంటాడు. ఆ తర్వాత ఏమంటాడండి? తర్వాత గడిచిన రోజు ప్రేమ లేదు, దోమ లేదు. అంటే పరిస్థితి ఏముంది? ఆకర్షించుకున్నంతసేపే ఈ ప్రేమ, కానీ కొంతకాలం ఉండే ప్రేమ. ఈ 2 క్షణాలు ఉండే ఈ ప్రేమ కోసం 2 జీవిత కాలాలు కానీ ముడిపడేదే ప్రేమ అనుకుంటే, ఈ ప్రేమతోనే ముడిపడి చాలా కుటుంబాలండి. మన మధ్యకాలంలో చేపులోలు పోలీస్ స్టేషన్ దగ్గరకు ఒక కేసు వచ్చింది. అబ్బాయి ఏమో నల్ల తుమ్మ మొద్దులాగా ఉన్నాడు, అమ్మాయి ఏమో బంగారు బొమ్మలాగా ఉంది. ఆ అమ్మాయి అమ్మా నాన్నలు వచ్చి బతిమలాడుతున్నారు అమ్మాయిని. ఏమని?
తల్లి మా మాట విను, ప్రేమ వద్దు ఏమొద్దు, నీకోసం మంచి సంబంధాన్ని చూసాము, చక్కగా చేపిస్తాం, నువ్వు ఇలా వచ్చేసావని తెలిసి మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ ఉండడం ఫోటో చూపిస్తున్నారండి, వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు, మా నాన్న లేదు, మా అమ్మ లేదు, అందరూ చచ్చిపోయారు అని అంటుంది. అమ్మ వెళ్ళి భజనలు ఆడుతుంది, నాన్న రా తల్లి నువ్వు రారా, నువ్వంటే మీ నాన్నకి పిచ్చి ప్రేమ, నీకోసం పడి చచ్చిపోతున్నాడు, బాగా ఒక హాస్పిటల్లో పెట్టిపోతాడంటే నేను నీ మాట వినను పో అంట. అమ్మ పక్కన ఉన్న వాళ్ళని అడిగారంట, అమ్మ మీ అమ్మే కదా భజన ఆడుతుంది, దయచేసి ఇల్లమ్మానంటే ఏం మా అమ్మ, సరే ఆంటీ మీరు ఎవరో నాకు తెలియదు వెళ్ళిపోండి అంట. అప్పటిదాకా అమ్మని అన్న అమ్మాయే ఏమంటుంది ఇప్పుడు ఆంటీ అంటుందండి. పరిస్థితి ఎలా ఉంది? అబ్బాయి మోజులో, ప్రియుడు మోజులో, వాడు చూస్తుంటే పగల చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేటట్టు ఉన్నాడు అక్కడ. అంత భయంకరమైన వ్యక్తిని, అంటే ఈ ప్రేమ అనే పేరుతో ఏముందండి, ఏ లేదు, 1 సంవత్సరం ప్రేమ, అందం మోసకరం సౌందర్యం వ్యర్థమని ప్రతి ఒక్క అందగలిగినటువంటి స్త్రీ వెనక మరి వీధి కుక్కలు ఎప్పుడు పడ్డాయంటే అప్పుడు పడుతుంటారండి. మా ఇంట్లో కుక్కను పెంచుకున్నాం, అది ఆడకుక్క అండి. కొద్ది కాలం పెరిగిన తర్వాత అది వయసుకు వచ్చిందనే పరిస్థితి రాగానే మా ఇంటి చుట్టూ కుక్కలు కనబడుతున్నాయి. ఈ కుక్కలు ఏంటరా బాబు అని అంటే లోపల ఏ కుక్క ఉంది, ఆడ కుక్క ఉందని, బాబు ఈ కుక్కతో మనం పడలేమని చెప్పేసి దాన్ని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వదిలిపెట్టి వచ్చామన్న పరిస్థితి తట్టుకోలేక. అంటే అంతటి పరిస్థితి, ఒక స్త్రీ ఉందన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితి అలా ఉండిపోయింది. ఆడపిల్లలు పెంచే తల్లిదండ్రుల పరిస్థితి అంత భయంకరం అంటే, మగపిల్లలు అయితే వదిలేసి ఊరుకుంటారు కానీ ఆడపిల్లలకి అంత సంరక్షణ ఇచ్చి పోషించిన, కనిపెట్టిన, జాగ్రత్త పడ్డ, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి బైబిల్ ఏమంటుంది, ప్రేమలు, పెళ్లిళ్ళు, వివాహ కార్యక్రమాలు ప్రోత్సహించినట్టయితే ముందే చెప్పేది ప్రేమించుకోండి, పెళ్లిళ్ళు చేసుకోండి అని. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా, పెళ్ళైన తర్వాత ప్రేమ అంటుంది, పెళ్ళైన తర్వాత ప్రేమ పరిస్థితులకు వెళ్ళమంటుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడంటే, ఎవరైనా అందాన్ని చూసి ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకొని ఆరాటపడే మనుషులు ఉన్నారు, కానీ దేవుడు అంటున్నాడు అందం కాదు ముఖ్యము, సౌందర్యం కాదు. అందంతో కాపురం చేస్తే 1 సంవత్సరం కాపురం చేస్తాడు అందగడితే, కానీ గుణంతో కాపురం చేస్తే ఎప్పటిదా చేస్తాడు, జీవితాంతం అండి. గుణం ముఖ్యం. గుణవతి అయిన స్త్రీ జీవితాంతం కాపురం చేయడానికి ఉపయోగపడుతుంది. అందగత్ర ఎంత ఉంటుంది, 1 సంవత్సరం ఆరాటపడతాడేమో, 1 సంవత్సరం అల్లారు ముద్దుగా ప్రేమగా చూసుకుంటాడేమో, బంగారం అని పెంచుకుంటాడు, రకరకాలుగా పెంచుకుంటాడు. ఎన్ని పేర్లు ఉంటాయండి ప్రతి స్త్రీకి పురుషుడికి, ముద్దు పేర్లు ఎన్నో ఉంటుంటాయి. ఈ మధ్యకాలంలో పేర్లు అన్ని పెట్టుకొని మరి ప్రేమించుకుంటున్న రోజులు ఇవి. కానీ ఏ స్త్రీనైనా దేవుడు ఏమంటాడంటే, గుణవతి అయిన స్త్రీ దొరుకుట. అంటే గుణవతి అయిన స్త్రీ గుణాన్ని నువ్వు తయారు చేసుకోవాలా, నువ్వు పుట్టుకతో వచ్చిద్దా? నువ్వే మారాలి గుణవతిగా నువ్వేం చేయాలి, నువ్వు మారాలంటే ఏం చేయాలి, తల్లి చెప్పినట్టు వినాలి, తండ్రి చెప్పినట్టు వినాలి, కుటుంబ పరిస్థితులను బట్టి నేర్చుకోవాలి. దేవుడు బైబిల్లో చెప్పిన విధానాలన్నింటిలో ఎలా ఎదిగితే నేను గుణవతిరాలు అవ్వాలో ఆ స్థితికి ఎదగాలంటే ఏం చేయాలి, దైవభక్తిని వెంబడించాలంటే. ఏమండి, ప్రతి స్త్రీకి దేవుడు కుటుంబ బాధ్యతలను అప్పగించాడు. మినిస్టర్ అంటారు ఎక్కడ, పరిపాలన చేసేవాళ్ళు. మరి హోమ్కి ఎవరు మినిస్టరు? స్త్రీయేనండి. స్త్రీనే హోమ్ మినిస్టర్గా పెట్టేసేసి దేవుడు ఒక కుటుంబ పరిపాలన, గృహ పరిపాలన బాధ్యత అంతా నీదేనమ్మా. అంటే నిన్ను ఎలా పెంచాలి, నిన్ను ఎలా ఎదిగించాలి? ఒక భక్తుడైనటువంటి దావీదు తన జీవిత విధానంలో తన తండ్రి భక్తుడిగా ఉన్నాడు అని చెప్పలేదు, కానీ తన తల్లి భక్తురాలని వివరించి చెప్పాడండి బైబిల్లో. తన తల్లి ఉన్న భక్తురాలు ఎక్కడో పెరిగాడండి. దావీదు బాల్యం గురించి ఒకసారి చెప్పాను మీకు. అడవుల్లో పెరిగాడు, ఎడారుల్లో పెరిగాడు, గొర్రెలు కాసుకుంటూ పెరిగాడు, ప్రతిగానాలతో దేవుని స్తుతించాడు, పాటలతో మాటలతో దేవుని ఘనపరిచాడు. ఇటువంటి ఘనమైన స్థితిలో, ఇటువంటి బలమైన కార్యాలు జరిగించే ఒక స్థితిలో ఒక భక్తుడిగా, ఒక బిడ్డగా ఎదిగాడంటే పూర్తి బాధ్యతలు ఎవరు తీసుకోవాలంటే, ఎవరు తీసుకోవాలి? ప్రతి కుటుంబంలో తల్లి తీసుకోవాలి ప్రధాన పాత్ర. అందుకని వివాహం అవ్వగానే సరిపోలేదండి, భార్యగా మీ పోస్ట్ మారిన తర్వాత నుంచి ప్రతి స్త్రీ ఏం చేయాలంటే, బైబిల్లో ఆ మాట అంటున్నాడు చూడండి, ఆమె జీవిత విధానంలో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క నడతలు కనిపెట్టాలంటండి ఆమె. చూడండి 27వ వచనం, 31 సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం. ఆమె వివాహం అయిన తర్వాత ఏం చేస్తారు, అత్తెట్ట మామెట్ట అని చాలా మంది చెప్పుకొని గొడవ చేసుకుంటారు, కొట్లాట్లకు వెళ్ళిపోతారు. కుటుంబ పరిస్థితుల్లో చాలా యవనస్తురాలు ఈరోజు చేస్తున్న పని అంతేనండి. ఒకప్పుడు ఉత్తరాలు వేసేవాళ్ళు, ఇటు నుంచి అటు వచ్చేపాటికి వారం పట్టేది, ఇటు నుంచి ఆ సమాచారం అడ్డేళ్ళేపాటికి వారం పట్టేది. ఈలోగా ఏ కోపతాపం వచ్చినా సరిపట్టి
ఇప్పుడు అలా కాదు, వీడియో కాళ్ళు వచ్చేసినాయి. ఎంపటే ఇంట్లో లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు పోసగుచ్చినట్టు మాట్లాడమే సరిపోతున్నారు. ఇక అమ్మ నాన్న ఇంటి పక్కన ఉన్నట్టే, మన పక్కన ఉన్నట్టే ఉన్న పరిస్థితిలో ఉంటున్నారు. ఇలా ఉండటం వల్ల చాలా కుటుంబాలు దెబ్బతినిపోతున్నాయి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ఒక కుటుంబం నుంచి మారి మరొక కుటుంబానికి వచ్చావు కాబట్టి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏమంటాడు చూడండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము అంటే ఏం చేసిద్దంటే ఇంటిలో ఎవరు ఎలాంటి నడతల్లో ఉంటున్నారు, ఎలాంటి ప్రవర్తనలో ఉంటున్నారో పూర్తి స్వేచ్ఛ బాధ్యతలు ఎవరు తీసుకుంటారండి? స్త్రీలేనండి. స్త్రీగా నీకు ఒక ఇంటి ఇల్లాలుగా వచ్చిన తర్వాత నీ బాధ్యత అంత తీసుకోవాలా? అవును, నీకు అంత భారాన్ని పెట్టాడు దేవుడు. నాకేం పర్లేదు, జడ్జి లాంటి తల్లి ఉంది, అత్త ఉంది. అత్తలు ఎలా ఉంటారు? ఇప్పుడు వీళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అత్తలు. మరి మామ, ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మరుదులు కానీ ఆడబిడ్డలు కానీ చిన్నవాళ్ళు అయితే ఉండొచ్చు. కానీ నీకంటూ ఒక ప్రధాన పాత్ర ఇచ్చాడు దేవుడు, యజమానురాలు పాత్ర ఇచ్చాడు దేవుడు. ఆ కుటుంబ బాధ్యతల్లో ప్రతి స్త్రీ ఏం చేయాలంటే ఇంటి వారి నడతలు కనిపెట్టి ఎలా ఉన్నారో నేర్చుకొని నడిపించాలి. మరి దావీదు కూడా తన భక్తి జీవితంలో కొనసాగుతూ కుటుంబంలో భర్త లేని పరిస్థితిలో ఆమెను దూరం చేసేసారు. మరి ఆ పరిస్థితుల నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడో అడవుల్లో పెరుగుతున్నాడు, గొర్రెలు కాసుకుంటూ పెరుగుతున్నాడు. అందుకే బైబిల్లో చక్కగా దావీదు అంటాడు కదా, నేను నరుడును కాను పురుగును, నన్ను ఒక మనిషిగా కూడా చూడలేదు, నన్ను వదిలేశారు, బయటికి పంపించేశారు, నా జీవితం అంతా కూడా అరణ్యంలోనే అడవుల్లోనే కొనసాగుతుంది అని చివరికి తండ్రి ఇంట్లో ఉండటానికి కూడా స్థానం దొరకని స్థితిలో ఉన్నటువంటి ఇతన్ని భక్తిలో పెంచగలిగింది ఎవరండి? ఎవరు పెంచారు? వాళ్ళ అమ్మేనండి. ఎలా పెంచిందో దేవుడికి దావీదు తన విషయంలో, తన తల్లి విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడో ఒక వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథంలో 116వ కీర్తన, కీర్తన గ్రంథము 116వ కీర్తన 16వ వచనాన్ని చూడండి, ఎంత మంచి మాట్లాడుతున్నాడు. 116వ కీర్తన 16వ వచనాన్ని చదువుదాం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను. ఎవరు కుమారుడు అంటే తల్లి పాత్రను ఇక్కడ పెట్టాడు. నిజముగా దావీదు తల్లి ఎన్ని పాటలు నేర్పిందో దావీదుకి, దావీదు తల్లి ఎన్ని ప్రార్థనలు నేర్పిందో, భక్తిగా పెరగడానికి ఎంత నేర్పిందో. లేకపోతే నేర్చుకుంటామండి మనం. బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఎవరు నేర్పారు? తండ్రికి దూరం అయ్యాడు, తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు, అరణ్యంలో పెరుగుతున్నాడు, గొర్రెలు కాసుకుంటూ గొర్రెల పరిస్థితిలో ఉంటూ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇతను భక్తుడు ఎలా అయ్యాడు? భక్తిపరుడు అవ్వాలంటే ఏం చేయాలి? మన తల్లిదండ్రుల్లో పూర్వీకులుగా ఉన్నవాళ్ళు, మనతో పాటు జీవించే వాళ్ళు భక్తులుగా ఉంటేనే. తల్లి భక్తిపరురాలు గనక అన్యుల కుటుంబంలో నుంచి వచ్చింది ఆమె. అన్ని జనరాల కుటుంబంలో నుంచి ఎన్నిక చేయబడి పెళ్లి చేసుకున్న ఆమెను పంపించేమని ఇశ్రాయేలు అందరూ గొడవ చేస్తే ఆమెను బయట పెట్టేశాడు. అటువంటి స్థితిలో ఉన్నా కూడా అన్ని జనరాల నుంచి వచ్చినటువంటి దావీదు తల్లి దావీదుని భక్తిలో పెంచిందండి. ఒక భక్తిపరుడు అయ్యాడంటే దావీదు తన తల్లి చేసినటువంటి సేవా జీవితం, తన తల్లి అలవాటు చేసిన భక్తి జీవితం, తన తల్లి పెంచిన విధానం. కుటుంబంలో యవనస్తులు పాడైపోతున్నారు అంటే ఎవరిది లోపం తెలుసా? తల్లి మాత్రం. పిల్లలు సరైన త్రోవలో ప్రార్థన చేయట్లేదు, మాట వింటలేదు, సరిగా ఉండలేదు. ఎవరు? తండ్రి కంటే ముందు బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లి. కుటుంబ విధానం విషయంలో, కుటుంబంలో ప్రతి బిడ్డ విషయంలో వారి నడతలు కనిపెట్టి మనలో కూడా నడతలు కనిపెట్టమని ఒక మాట అన్నాడు. ఎవరు చూసి నేర్చుకున్నాడు? చేపలను చూసి వాడి నడతలు కనిపెట్టమని సోమరికి చెప్పాడు. ఇక్కడ తల్లితో ఏమంటున్నాడు? అమ్మా, నువ్వు వారి నడతలు కనిపెట్టు. భర్త ఎలా నడుస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, పిల్లలు ఎలా ఉంటున్నారు, పడుకుంటున్నారా, సినిమా పాటలు పెట్టుకుంటున్నారా? కొంతమంది నేటి పిల్లలు ఏం చేస్తారో తెలుసని ముసుగేసుకొని ముసుగులో దుప్పటి లోపల ఫోన్లు ఓపెన్ చేసుకొని చాటింగ్లు చేసుకుంటున్నారు. నిద్రపోయాడు అనుకుంటారు మనం. ఫోన్ లైటింగ్ తగ్గించి చాటింగ్లు చేసుకుంటూ ఏంటంటే మాట్లాడతలేదు అనుకుంటా. పుస్తకం చదువుకున్నాడు, పుస్తకం మధ్యలో ఉంటుంది మన ఫోన్. పుస్తకం ఓపెన్ చేసి ఉంటున్నారు లేదా మనం అనుకుంటాం, కానీ పుస్తకం మధ్యలో ఏముంటుంది అక్కడ? పాడైపోవడానికి చాలా దగ్గర మార్గాలు ఉన్నాయి. దేవుడికి దూరం అయిపోవడానికి చాలా దగ్గర. అసలు ఈ లోకంలో ఇప్పుడు ఉన్న కాలంలో కన్నా ఇప్పుడు పుట్టబోయే జనరేషన్ దేవుడు నమ్మటం కుదురుతుందా అనిపిస్తుంది.
ఇప్పుడు పుట్టబోయే జనరేషన్ దేవుని నమ్మలేని పరిస్థితిలో వచ్చారు. ప్రతి ఒక్కరు మేము పరిశోధన చేస్తున్నాం అని నాస్తికత్వం ఎక్కువైపోతుందని. అసలు దేవుణ్ణే నమ్మని పిల్లలు పుట్టేస్తున్న రోజులు వచ్చేసినాయి. దేవుడు అంటే మేము నమ్మం, దేవుడిని మేము నమ్మం, మేము అన్ని పరిశోధిస్తాం, పరిశీలన చేస్తున్నాం, సైన్స్ నమ్ముతున్నాం, సృష్టిలో జరిగే కార్యక్రమాలు నమ్ముతాం, కానీ దేవుని నమ్మం అనే స్థితికి వెళ్ళిపోయారు. ఆ స్థితిలో నుంచి పిల్లలు దేవుడికి దూరం అవ్వకుండా ఉండాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు ప్రతి స్త్రీ బాధ్యత తీసుకోవాలంటే, ప్రతి తల్లి ఎవరైతే దేవుని విషయంలో దగ్గరగా ఉంటారో, ముందు తల్లి భక్తిలో ఉంటూ భక్తిలో పెరుగుతూ పిల్లల్ని ఎక్కడ పెంచాలంట? భక్తి మార్గంలో పెంచాలి. అలా పెంచిన వాళ్ళల్లో దావీదు కూడా తన తల్లి గురించి ఏమంటున్నాడు? నీ సేవకుడునైన నేను నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను. ఎంత మంచి సేవకురాలు అంటే ఆ తల్లి నన్ను ఒక సేవకురాలుగా ఉండి నన్ను పెంచింది. ఆ తల్లి పెంపకం అంత బాగుంది కాబట్టి వృద్ధుడైనప్పటికి కూడా దావీదు దేవుడికి దూరం కాలేదండి. అంటే ఒక తల్లి సరైన పాత్ర తీసుకుంటే కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది. ప్రతి స్త్రీ బిడ్డల పెంపకంలో బాల్యం నుంచి ఎదిగించే స్థితి ఉండాలి. అలా ఎదిగించకపోతే ఏమైపోతారండి? ఏ స్త్రీ అయితే మీ అందరూ తెలుసు, ఒక దైవజనుడు ఉన్నాడు ఏలి కుమారులు ఎలా ఉన్నారండి? ఎంత దుర్మార్గుడు! దేవాలయంలోకి వచ్చేటువంటి స్త్రీలను లాక్కెళ్ళి చెరిచారండి వాళ్ళు. ఎవడు? యాజకుని కుమారులే. ఇంతకీ ఏలి యాజకత్వం చేయగలడు, కానీ పిల్లలను సంరక్షించగలడా? లేదు. మరి ఎవరు బాధ్యత తీసుకోలేదు అక్కడ? ఏలి భార్య ఏలి కుమారుల పెంపకంలో ఫెయిల్ అయింది. యాజకుడు కుమారులే, యాజకత్వం చేసిన దైవజనుడే, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడే. ఏలి గొప్ప దైవజనుడే, కానీ తన పిల్లలు ఏమైపోయారు? చెడిపోయారు, పాడైపోయారు, భయంకరులు అయిపోయారండి. అంటే ఎవరు బాధ్యత తీసుకోలేదు తెలుసా? తల్లి బాధ్యత తీసుకోలేదు. ఏ కుటుంబంలో అయితే స్త్రీ బాధ్యత తీసుకొని పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబ పరిపాలన విషయంలో ఏ స్త్రీ అయితే సరైనటువంటి బాధ్యత తీసుకుంటుందో ఆ బాధ్యతను బట్టే పిల్లల పెంపకంలో లోపాలు లేకుండా ఉంటాయి. అదే తల్లిదండ్రుల విషయంలో, మన బాధ్యతల విషయంలో ముందుకు వెళితే ఒక స్త్రీ తన జీవిత కాలంలో బాల్యం నుంచే బిడ్డను ఎంత మోటివేషన్ చేసిందో చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 26వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఇక్కడ పిల్లలు లేక కొంతకాలం ఏడ్చి దేవుని సన్నిధిలో రోధించిన హన్న తనకు దేవుడు వరం ఇచ్చినటువంటి బిడ్డను తీసుకొచ్చి ఏలి దగ్గర పెట్టి ఏలి గారితో ఒక మాట అంటుంది, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి నీ దగ్గరుండి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవా ప్రతిష్ఠించుచున్నాను. ఏ వయసులో తెలుసండి? ఏ వయసులో బిడ్డను తీసుకొచ్చిందో తెలుసా దేవుడి దగ్గరికి? మన మోహన్ గారు బాగున్నాడు, బాబు పస్తానే పాలు తాగే వయసులో ఉన్నాడు. ఇక పాలు తాగటం మానేశాడు అన్నాక దేవుని సందులు వదిలేశారు అనుకోండి, వాళ్ళ అమ్మ ఎప్పుడు పడి వెళ్తాడా? ఉంటాడేనా? వెళ్ళిపోతాడా? అసలు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పక్కకి ఎత్తుకుంటేనే ఏడుస్తాడు. ఎందుకు? అమ్మ మొహం కాక ఇంకే మొహం చూడలేడు, నాన్న మొహం చూడకుండా ఉండలేడు. అమ్మ నాన్న మొహం దాటి లేకపోతే వాళ్ళ నాయనమ్మ మొహం చూస్తా కాసేపు ఉంటాడు. అంతేగాని ఏదైనా ఆడుకునేది ఉన్న చాక్లెట్, మన దగ్గర ఉన్న చాక్లెట్ తిన్నంతసేపు ఉంటాడేమో, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ వయసులో పాలు తాగే వయసులో 3-4 సంవత్సరాల వయసులో ఉన్న బిడ్డను తీసుకొచ్చి నేను దేవుడికి ఇచ్చేస్తానని మాట ఇచ్చిన ఈ తల్లి ఆ బిడ్డను తీసుకొని ఏలి దగ్గర పెట్టి అంటుంది, అయ్యా నేను ప్రార్థన చేస్తే దేవుని వరాన ఈ బిడ్డ పుట్టాడు, ఈ బిడ్డ పాలు మరచడం అయిపోయింది, ఇక నేను దేవుడికి ఇచ్చేస్తున్నాను, దేవుడికి ప్రతిష్ఠిస్తున్నాను, ఈ బిడ్డను దేవాలయంలో వదిలేస్తున్నాను అని అందండి. ఏమంటే మనం పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తామండి అక్షరాభ్యాసం చేయడానికి. వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తామండి? అక్షరాభ్యాసాన్ని కూర్చోబెట్టి అమ్మ దూరంగా కూర్చొని దొంగచాటం చూస్తుంటది. ఉంటాడా ఉన్నాడు. వాడిని పలకా బలపం పెట్టుకొని ఆ చాక్లెట్లు అని పెట్టి ఆ చాక్లెట్లు చూసుకుంటా ఆ బలపం తిట్టుకుంటా ఆ చాక్లెట్ తింటా ఉంటాడు. ఆ చాక్లెట్ తింటాం అయిపోగానే ఎవరు గుర్తుకొస్తారు? వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది. ఆ మాస్టర్ గారిని చూడడం, ఆ పిల్లలను చూడగానే ఏడుతాడు, వెనక ముందు ఎక్కడుందో చూస్తాడు. ఇంకా ఏడుపు మొదలుపెట్టి అడగానే ఆ చాటును దాక్కుని అమ్మ వచ్చేసింది, రారా అని అమ్మని మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. అంటే
ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నీ దగ్గర ఉంటారేమో, ఆ తర్వాత ఉండడం. అటువంటి పరిస్థితుల్లో బిడ్డలు. కానీ ఈ తల్లి బిడ్డలు పెంచే విధానంలో ఎంత బాగా పెంచిందంటే అండి, ఏమంటుందో చూడండి. ఈ బిడ్డను దేవునికి యెహోవా ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటినూ వాడు ఇక బతికినంత కాలం యెహోవాకు ఇతడు ప్రతిష్ఠితుడు. ప్రతిష్ఠితుడు అంటే దేవుడికి సమర్పించేశాను అనగానే, ఆ మాట ఆ బిడ్డ వినగానే ఏం చేశాడండి, వెళ్ళి మోకాలు దండేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొక్కుతున్నాడు అంటండి. ఎంత వయసు అంటే, పాలు తాగటం మానేసిన చిన్న పిల్లవాడు, 2-3 సంవత్సరాలు సుమారు, లేదా 4 సంవత్సరాల లోపు. ఈ 3-4 సంవత్సరాల బిడ్డ దేవుని సన్నిధిలో మోకాలు నుంచి ప్రార్థన చేసి ముద్దుగా ఉన్నాడు. చూసి వదిలిపెడతారంటే, ఏ తల్లి అయినా ముద్దుగా ఉంటారు. ఆ బిడ్డను చూసినా, ఎవరి బిడ్డనైనా పసిబిడ్డను చూసి ఏం చేస్తారంటే ఎవరైనా ఎత్తుకుంటారండి. అది పెరిగి పెద్దవాడైన చీవులు ముక్కేసుకొని చీలు మార్చుకొని అప్పుడు నచ్చడేమో. కానీ పసిబిడ్డ ఉన్నప్పుడు ఎలా ఉంటారో, ఎంత అలారం ముద్దుకుంటారో, వాడి బొగ్గలు లాగుతుంటారు, పట్టుకుంటారు, ఎత్తుకుంటారు, ముద్దాడుతూ ఉంటారు. అలాంటి పసిబిడ్డ ఆ వయసులోనే యెహోవాకు మొక్కి, ఇక నేను మమ్మీ రాను టాటా బాయ్ బాయ్ అంటాడండి. ఎక్కడుండి? దేవాలయంలో ఉంది. ఎంత మోటివేట్ చేయాలండి ఆ బిడ్డని, ఎంత చేసింది అంటే, ఎంత విధంగా ఆ పసిబిడ్డను అలా పెంచగలిగిన స్థితిలో ఆ తల్లి పెంచిందంటే భక్తిలో, ఎంత ధన్యురాలు కాకపోతే, ఎంత గొప్ప స్థితిలో ఆ బిడ్డను పెంచకపోతే దేవుడికి ఇచ్చేసింది. 3 ఏండ్లు 4 ఏండ్ల వయసుకే దేవాలయంలో వదిలేస్తే ఉండగలిగే విధంగా పెంచగలిగిందంటే ఆ స్త్రీ ఎంత ఉన్నత స్థితిలో ఉందో చూడండి. అలా వదిలేసింది. అప్పటి నుంచి ఈ సమయంలో ఎక్కడ ఉండిపోయాడంటే, దేవాలయంలో ఉండిపోయాడంటే. అంటే ఆ తల్లి పెంచిన పెంపకం అంత గొప్పదా? అవును. పెంచే విధానంలో స్త్రీలు చేసే విధానం ఇంత అంతది కాదండి. అంటే ఒక బిడ్డ చెడిపోతున్నాడన్న కారణం ఎవరి మీదకి వస్తుంది? తల్లి మీదకి వస్తుంది. ఒక బిడ్డ ఉన్నత స్థాయికి వస్తున్నాడంటే ఎవరి మీదకి వస్తుంది? తల్లి మీదకి వస్తుంది. ముందు తల్లి పాత్ర, ఆ తర్వాత తండ్రి పాత్ర. అంత గొప్ప అంటే ఒక స్త్రీ జీవిత కాలంలో ఎదిగినంత విషయాలలో ఆమె ఎదిగిన విధానం వేరు. కానీ ఎప్పుడైతే ఇంటి పాత్ర మారి ఇల్లాల పాత్రకు వచ్చిందో, ఇల్లాల పాత్ర పోషిస్తున్న ఆమె జీవిత విధానంలో కుటుంబ పరిపాలనలో బాధ్యత కలిగినదిగా ఉండాలంటే, ఆ బాధ్యతలు ఏ తల్లి అయితే తీసుకుంటుందో, ఏ తల్లి అయితే ఆ బాధ్యతల్లో అడుగుజాడల్లో ముందుతో నడుస్తుందో, ఆమె ఏం చేస్తుంది తెలుసండి, ఆమె నడిచే విధానాన్ని, ఆమె జీవించే విధానాన్ని చూసి యజమానుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఆమె మీద నమ్మకం ఉంచుతాడు అంటండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనంలో అంటారు చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని చెప్పి, ఆమె పెనిమిటి ఆమె యందు. ఇప్పుడైతే విధి విధాన భక్తి భావాలు కలిగిన స్త్రీ ఎవరైతే ఉంటారో, పెళ్లి చేసుకునే యవనస్తురాలందరికీ ఒకటే విన్నపం ఏమిటి తెలుసా? మీ భర్త దేవుడిని నమ్మినవాడు అనుకుంటేనే పెళ్లి చేసుకోండి. నా భర్త సాఫ్ట్వేర్ 1,00,000 ఇస్తాడు, 2 లక్షలు సంపాదిస్తాడు అనుకున్నారు అనుకోండి. సంపాదిస్తాడు, నన్ను అమెరికా తీసుకెళ్తాడు, లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తాడు, లేకపోతే బెంగళూరు తీసుకెళ్తాడు, లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్తాడు, ఆశపడి చేస్తున్నారు అనుకోండి. ఆ తర్వాత సినిమా హాల్కి వెళ్తాడు, ఆ తర్వాత తాగి వస్తాడు, ఆ తర్వాత సిగరెట్ ఉంటే నేను కాలుస్తాడు. ఏమవుతుంది? నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. భక్తి లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అదే భక్తి గల భర్తను వివాహం చేసుకో, ఎంత బాగుంటుందో. అంటే యవ్వనస్తురాళ్ళందరూ కూడా ఈ ప్రేమ అనే ముసుగులో మాయలో పడి, ఎవడన్నా నిన్ను చూసి ఇంకా గొప్పగా 14-10 సార్లు 5 సార్లు ఈగలేని చూస్తున్నాడు అనుకోండి, ఒక చిరునవ్వు నవ్వావు అనుకోండి, ఇంకేమన్నా నన్ను చూసి నవ్విందని నీ వెంట తిరుగుతుంటాడు. నువ్వు అలుసిచ్చి, చాలామంది ఆడపిల్లలు దెబ్బతిన్న పరిస్థితి అండి. అలుసిచ్చి పర్వాలేదు నేనంటే బాగా, నేను ఏం చేస్తాడు తెలుసు, రకరకాలుగా పొగుడుతుంటాడు. నీ ఫోన్ నెంబర్ ఎక్కడుందో ఎత్తుక్కుంటాడు, నీకు ఫోన్ చేస్తుంటాడు, మెసేజ్లు పెడుతుంటాడు, నిన్ను వదలదు. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయిని పలకట్లేదని భయంకరంగా కొట్టి హాస్పిటల్ పాలు చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళి కేసు పెట్టారు. ఏంటి పరిస్థితి అని అంటే, నన్ను 10 సార్లు 20 సార్లు నేను వెంటబడ్డాను, నన్ను చూసి నవ్వింది, ఆ తర్వాత వేరే వాడితో మాట్లాడుతాను, నేను ఓర్చుకోలేక కొట్టాను అంటాడు. అంటే వీడిని చూసి నవ్విందంట, వేరే వాడితో మాట్లాడిందంటే అది ఓర్చుకోలేక కొట్టాడంట. ఎట్టి పరిస్థితుల్లో నన్నే చేసుకోవాలి, లేదంటే ఆమె చంపైనా నేను చేస్తాను అంటున్నాడు. అంత భయంకరంగా తయారయ్యారు చూసారండి. నేటి వ్యవస్థ అంత క్రూరంగా, ఘోరంగా, దారుణంగా ఉందండి వ్యవస్థ. యవనస్తులుగా ఉన్న బిడ్డలందరూ జాగ్రత్త. మీకంటూ దేవుడు ఒక ఎన్నిక చేశాడు, మీకంటూ ఒక భార్యని, మీకంటూ ఒక భర్తని ఎన్నిక చేశాడు. దేవుడు చేత కదా మీ పెళ్ళిళ్ళు చేయటం, మీ తల్లిదండ్రులకు చేత కదా మీ పెళ్ళిళ్ళు చేయటం,
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంతగా పెంచిన వాళ్ళు, ఇంతగా బాగా చదివించిన వాళ్ళు, ఉద్యోగ స్థితిలో నిన్ను ఉంచిన వాళ్ళు, నీకు ఎవరైతే సరైన జోడో, ఎవరిని వివాహం చేస్తే బాగుంటుందో, నువ్వు ఎవరిని చేసుకుంటే సుఖపడతావో, ఎవరిని చేసుకుంటే ఆనందంగా ఉంటావో ఆ ఎతికే పరిస్థితి నీ తల్లిదండ్రులకు లేదా? తెలుసు కదండి. తెలిసినా కూడా నువ్వే చేస్తావు, నీ భార్యను నువ్వే ఎత్తుకుంటావు, నీ భర్తను నువ్వే ఎత్తుకుంటావు, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని నిర్ణయాలు తీసుకుని చాలా మంది తప్పు చేసి నేడు లోక్ అదాలత్కు వచ్చేసి చాలా మంది ఏం చేస్తారు తెలుసండి, ఈ సోమవారం ఒకటి పెడుతున్నారు కదా, ఏంటిదమ్మది స్పందన కార్యక్రమం, అన్ని విడాకుల కేసులే. సంవత్సరం అయింది పెళ్ళి అయ్యి, 2 సంవత్సరాలు పెళ్ళి అయింది, నేను ఎట్ట అంటోడు అనుకోలేదు, అట్ట అంటోడు అనుకోలేదు, ప్రేమించినంతసేపు బాగున్నాడు, నాతో తిరిగాడు, నన్ను అక్కడ తిప్పాడు, ఎక్కడ తిప్పాడు, అసలు ఇప్పుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఎన్ని గొడవలు అంటే ప్రేమ దేవుడు. మీ తల్లిదండ్రుల కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారు? మీ తల్లిదండ్రులు చూసే విధానం కంటే మరెవరో మంచిగా ఎవరో చూస్తాడనేది కాదు, తల్లిని తండ్రిని కాదని ప్రేమించే ప్రియుడుగా ఉన్నాడనంటే అది మోసం. నీ మీద ఆకర్షణతో అట్రాక్ట్తో మాట్లాడుతున్న మాటలు, ఆ మాటలు ఎలా ఉంటాయి తెలుసండి, ఐస్ క్రీమ్ కంటే చల్లగా ఉంటాయి, తేనె కంటే తీయగా ఉంటాయి, భలే బాగున్నాయి అనిపిస్తుంది. ఓ ఎంత బాగా నన్ను పొగుడుతున్నాడు, నేను నడుస్తుంటే పొగుడుతున్నాడు, కను మూసుకుంటే పొగుడుతున్నాడు, నా ముఖాన్ని పొగుడుతున్నాడు, నా శరీరం ప్రతి అవయవాన్ని పొగుడుతున్నాడు అని మీరు అనుకుంటారు. ఆ పొగడ్తలో నీతో అవసరాలు తీర్చుకునేంత వరకే జాగ్రత్త. యవనస్తురాలు ఉన్న ప్రతి యవన స్త్రీలు ప్రతి ఒక్కరు జాగ్రత్త పడకపోతే మీ జీవితం అంధకారం అయిపోతుంది. గుణవతి అయినటువంటి స్త్రీగా నువ్వు మారాలి. ఒక గుణవతిగా ఎప్పుడు నీ విధానాలు నేర్చుకునే భక్తి భావాలను బట్టి నేర్చుకోవాలి. ఒక మరియమ్మను ఉత్తమరాలు అని దేవుడు అన్నాడంటే పెళ్లి కాకుండా ఎలా జరిగింది? యవనస్తురాలేగా, మరి లోకంలో ఉన్నదేగా, లోకంలో అందరితో పాటు బ్రతికిందేగా. కానీ ఆమె భక్తి విధానంలో, దేవునిలో పెరిగే విధానంలో తన్ను తాను భద్రం చేసుకుంది. యవన స్త్రీలు ఏం చేయమన్నాడండి బైబిల్లో? వారి కన్యత్వమును కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి, భద్రంగా ఉండండి. విధానంలో దేవుని విషయంలో పెరిగే విధానంలో ప్రతి స్త్రీ దేవునికి లోబడి పెరగాలన్నాడు. అలా పెరిగితే భక్తి భావాలు పూర్ణించుకున్న వ్యక్తిగా నువ్వు ఎదిగితే, దైవత్వంలో కనుక ఘనంగా ఉంటే నీ కుటుంబాన్ని బాగుండే స్థితిలో కనుక నువ్వు వెళ్ళిపోతావు. అంతేగాని అల్లరి చిల్లరగా తిరగటం, భయంకరమైన వ్యసనాలతో ఈ మధ్యకాలంలో భక్తిగా ఉన్నటువంటి భక్తిగా ఉన్న స్త్రీలు కూడా వారి శరీర అవయవాలను బయట వాళ్ళ కనపడే విధంగా ధరించుకునే బట్టలు ఉన్నాయి. ఎందుకు అలా బ్రతుకుతున్నావు? ఎందుకు అలా జీవిస్తున్నావు? నీ సౌందర్యము, నీ అందము, నీ శరీరము అంతా ఎవరి సొంతం? నీ భర్తకు సొంతం. నీ భర్తకు కావాల్సినటువంటి విధంగా ఉండాలి. కానీ ప్రతి వివాహమైనటువంటి స్త్రీలు కూడా, భక్తిగా ఉన్న స్త్రీలు కూడా, ప్రార్థనలకు వెళ్ళే స్త్రీలు కూడా భయంకరమైన వస్త్రధారణతో ఉంటున్నారండి. తప్పండి అది. అలా ఉండొద్దు. శరీరాన్ని అంతా ఏ స్త్రీ అయితే కప్పుకుంటూ భక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తుందో వాళ్ళు భక్తురాలుగా ఉంటారు. శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ అందరికి కనిపించే విధంగా, లోక సంబంధ విధంగా కనిపించే విధంగా దుస్తులు వేసుకున్నావా, నీ భక్తిని నిన్ను హేళన చేసింది. నీ భక్తి నీ జీవితంలో ఆ వస్త్రాలను బట్టి నీ భక్తి తేలిపోతుంది. నువ్వు ఎంత భక్తిపరురాలు అయినా నీ వేషధారణ చూసి మోసపోతూ అనేక మంది నిన్ను హేళన చేసి మాట్లాడతారేమో, జాగ్రత్త అంటున్నాడు బైబిల్. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, స్త్రీ జీవిత విధానంలో చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. అందుకే కొరింథీ మొదటి పత్రిక 10:31 ఈ విషయాన్ని మాట్లాడుతూ స్త్రీ విషయంలో ఒక మంచి మాట రాయించాడు. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో అంటున్నాడు చూడండి. కాబట్టి నువ్వు భోజనము చేసినను, పానము చేసినను, మీరేం చేసినను, ఏమన్నాడు? మీరు ఏం చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. మరి వస్త్రాలు కట్టుకుంటున్నా, మరి జీవిత విధానాలు చేస్తున్నా, నడుస్తున్నా, ప్రయత్నం చేస్తున్నా, నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండకపోతే, నీ ప్రవర్తన హేళన చేసేదిగా ఉంటే, తినే తిండి విషయంలో కూడా దేవుడికి మహిమ రావాలంటుంటే, బ్రతికే జీవిత విధానంలో ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రతి స్త్రీ. లోకం పాడైపోయింది, చెడిపోయిన లోకంలో ఉంటున్నాం మనం. జనారణ్యంలో క్రూర మృగాలు అని అన్నాడు తండ్రి గారు పాఠం చెప్తూ. అంటే ఈ అరణ్యంలో ఎలా ఉన్నామంటే క్రూరులుగా ఉంటున్న బ్రతుకుల్లో ఉన్నాం. ఇలాంటి భయంకరుల మధ్య బ్రతుకుతున్నాం మనం. ఈ బ్రతుకులో మనం ఎలా ఉండాలి తెలుసా? పాపము అంటని సముద్రంలో చేపను పోల్చి పాటను, ఉప్పు చేప పాట విన్నాం కదండి. సముద్రం లోకం అంతా పాపంలో ఉంది. ఆ పాపంలో పెరుగుతున్న, ఉప్పు నీళ్ళలో పెరుగుతున్న ఉప్పు అంటకుండా చేప ఎలాగైతే బ్రతుకుతుందో, ఈ లోకం అనే ఈ పాప జీవితంలో పాప మనుషుల మధ్య పెరుగుతున్నా పాపము అంటని వాడిగా, అంటని దాడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ జీవిత విధానంలో, బ్రతికేటువంటి విధానంలో దాని యొక్క బ్రతుకు ఎలా ఉండాలి తెలుసా? దేవునికి నమ్మకత్వంతో ఉండాలి.
ఒక మాట చూసి ముగించుకుందాం, తండ్రి గారి సమయం అయింది కనుక. సామెత గ్రంథం 31వ అధ్యాయంలోనే ఒకసారి మనం వెనక్కి వచ్చేసినట్టయితే కుటుంబ పరిపాలన విషయంలో స్త్రీ చేసిన విధానాలలో దేవుడు ఈ అధ్యాయం అంతా కూడా ఎంత గొప్పగా రాయించాడో తెలుసా? అంటే బ్రతికే ప్రతి స్త్రీ తన యొక్క జీవిత కాలంలో ఆమె చేసేటువంటి పనులందు, ఆమె చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలో తను ఏమన్నా తెలుసు అండి? చూడండి, 20 తన బ్రతుకు దినములు అన్నీ చూడండి ఏమన్నాడని 12వ వచనంలో అన్నాడు, ఆమె తాను బ్రతుకు దినములు అన్నీ భర్తకు ఏం చేసిందంటే మేలే చేసేది, కీడు చేసే వాళ్ళగా ఉండదంటే. భర్త యోగక్షేమాలు చూసుకుంటూ కుటుంబ పాలనలో నమ్మకత్వంలో ఎదుగుతూ తను భక్తిలో ఎదుగుతూ తాను భక్తిలో ఎదగడమే కాక కుటుంబాన్ని కూడా భక్తి జీవితంలో నడిపించడానికి కొనసాగుతుంది. అటువంటి స్త్రీగా ఉన్న వాళ్ళనే గుణవతి అని అంటారండి. ఆమె దొరకటం అదృష్టం ఏ భర్తకైనా. అటువంటి స్త్రీ భూమి మీద అరుదు అన్నాడంటే ఎక్కడ దొరకడది అన్నది. ఎక్కడ దొరుకుతుంది? దైవ భక్తిలో ఎదిగినటువంటి స్త్రీ దొరకటం సామాన్యంగా దొరకదండి. ఇప్పుడు అంతా బయట ఎలా ఉన్నారు? ఇలా చెప్పాను కదా, మోడర్న్ మహాలక్ష్మి లాగా అయిపోయారు. మధ్యకాలంలో కూడా నువ్వు మా బజార్కి ఎందుకు వచ్చావనో ఒక అవనస్తురాలు గొడవ వేసుకున్నాడు అంట, అడుక్కునేవాడు. ఎందుకు గొడవ వేసుకున్నారా అని అడిగితే వాడు బట్టలు చినిగిపోయి అడుక్కుంటున్నాడు కదా. ఈ అమ్మాయి కూడా మోడర్న్ ఏమైపోయిందండి, ఈ ప్యాంట్ 3-4 సార్లు చింపిన జీన్స్ ప్యాంట్ వేసుకుందంట, ఈ షర్ట్ కూడా ఈ టీ షర్ట్లు కూడా ఎక్కడెక్కడ చినిగిపోయినాయి వేసుకుందంటండి. మా బజార్కి ఎందుకు వచ్చావు, నీకు పర్మిషన్ ఉందా అని గొడవ పెట్టుకున్నాడు అంటండి. ఇవి నాన్ సెన్స్ అని రకరకాలు మాట్లాడుతుందంటండి. ఇంగ్లీష్లో తిడుతుందండి ఈ అమ్మాయి. ఈ ఆయన నీ పర్మిషన్ ఉందా, మా బజార్కి ఎందుకు వచ్చావు అంటున్నాడు ఇతను. అంటే అడుక్కునేది అనుకున్నాడని, బట్టలను చినిగిపోయింది ఎవరొస్తున్నా. మనం అనుకున్నాం మోడర్న్ డ్రెస్ అనుకుంటున్నాం. మనం ఎలా ఉంది డ్రెస్సులు చూసారండి? కొన్ని నెట్లో చూస్తే ఆడవాళ్ళ డ్రెస్సులు ఎంత భయంకరంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి అవమానం తెచ్చే విధంగా కాదు కానీ మన బ్రతుకు దేవుని సంతోషపెట్టే విధంగా స్త్రీ జీవితం కొనసాగాలి. ఈ కుటుంబ పరిపాలనలో పాలనలో ఎలా కొనసాగాలో నెక్స్ట్ వారం మరికొన్ని విషయాలను, స్త్రీ విషయంలో కొన్ని భక్తిగా ఎదిగినటువంటి స్త్రీలలో కుటుంబ పాలనలో ఎంతగా ఎదిగి వాళ్ళు కుటుంబాన్ని భద్రం చేసుకున్నారో కొంతమంది స్త్రీల విషయంలో మరొక వారం తెలుసుకుందాం. కలుసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకో తండ్రి, విత్తబడిన మాటలు అపవాదించుకోకుండా మా హృదయాల్లో భద్రపరచబడి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి గారు మాట్లాడబోతుండగా తగిన జ్ఞానాన్ని శిక్షించండి. ఆటంకాల అడ్డంకులన్నింటి నుంచి దూరపరచండి. బలమైన కార్యాలు జరిగించి నడిపించి భద్రపరచండి. తండ్రి, ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం నుంచి నడిపించి బలపరచున్నాం. క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. అయినా హాజరేసే